ఛానల్ కిక్కి మ్యాథ్స్ బై ఉదయ్. ఇంతవరకు మీరు మా ఛానల్ని ఆదరిస్తున్న విధానాన్ని బట్టి ప్రత్యేక అభినందనలు. ఈ ఛానల్లో తెలుగు మీడియంలో చదువుకొని కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ప్రిపేర్ అయ్యే వాళ్ళ కోసం ప్రత్యేకంగా ఈ ఛానల్ క్రియేట్ చేయడం జరిగింది. ఈ ఛానల్లో మీకు కావాల్సిన అన్ని కంటెంట్, అన్ని సబ్జెక్టులు, అర్థమెటిక్, డిఎస్సి మ్యాథమెటిక్స్ అన్ని అంశాలను మీరు ఇక్కడ నేర్చుకోవచ్చు. ఉచితంగా, ఏమాత్రం డబ్బులతో పని లేకుండా ఉచితంగా మీకు అందించబడుతుంది. కాబట్టి ఈ ఛానల్ మీకోసం సృష్టించబడింది కాబట్టి మీరు ఈ ఛానల్ని ఇంకా ఆదరిస్తారని కోరుకుంటూ ఉంటున్నాం. అలాగే నిన్నటి వరకు మనము చక్రవడ్డీ బారవడ్డీ మధ్య సంబంధం మీద ఒక వీడియో చేస్తున్నాం. ఆ వీడియో మీరు చూసి ఉంటారు. అలాగే దాని కంటిన్యూషన్ వీడియోను ఈరోజు నేను చేయబోతున్నాను. అయితే నేను చెప్పేది ఏంటంటే మొదటి నుంచి చివరి వరకు జాగ్రత్తగా ఈ వీడియోని అబ్జర్వ్ చేయండి. మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం ద్వారా ఇన్స్టెంట్గా నోటిఫికేషన్ రూపంలో మీకు వీడియోలు అందించబడతాయి. కాబట్టి మీరు ఈ మంచి అవకాశాన్ని వినియోగించుకోవాలని కోరుకుంటూ ఈరోజు క్లాస్ని ప్రారంభించుకుందాం. చూడండి, నిన్న కొన్ని మోడల్స్ చేసాము. ఈరోజు కొత్త మోడల్ని మీకు అందిస్తున్నా. 6,250 రూపాయలపై 20% రేట్ చొప్పున 20% రేట్ చొప్పున వడ్డీ లెక్కించిన 4 సంవత్సరాలలో చక్రవడ్డీ బారు వడ్డీ మధ్య తేడా ఎంత? 6,250 రూపాయలపై 20% రేట్ చొప్పున వడ్డీ లెక్కించిన 4 సంవత్సరాలలో చక్రవడ్డీకి బారు వడ్డీకి మధ్య తేడా ఎంత అన్నాడు. 2 సంవత్సరాలకు చక్రవడ్డీ బారు వడ్డీ మధ్య తేడా ఇచ్చి అసలు కనుక్కోవడం చూసాం, అసలు ఇచ్చి తేడా కనుక్కోవడం చూసాం. అలాగే 3 సంవత్సరాలకు అసలు ఇచ్చి తేడా కనుక్కోవడం చూసాం, తేడా ఇచ్చి అసలు కనుక్కోవడం చూసాం. ఇప్పుడు 4 సంవత్సరాలకు చక్రవడ్డీ మరియు బారు వడ్డీల మధ్య తేడా ఎంత అని అడుగుతున్నాడు. 4 సంవత్సరాలకు చక్రవడ్డీ బారు వడ్డీల మధ్య తేడా ఎంత అన్నాడు. చూడండి, 4 సంవత్సరాల తేడా కనుక్కోవడానికి ఫార్ములా PR² 6 + 4R + R². ఇది ఫార్ములా. ఇక్కడ స్మాల్ r అంటే క్యాపిటల్ R బై 100. క్యాపిటల్ R అంటే 20/100. 21 25 దట్ ఈస్ ఈక్వల్ టు 1/5. స్మాల్ r విలువ 1/5కి సమానము. చూడండి, ఇప్పుడు ఈ స్మాల్ r ని తీసుకొచ్చి ఇక్కడ సబ్స్టిట్యూట్ చేద్దాం. ఇంకా ఏం తెలుసు? అసలు తెలుసు. అసలు 6,250 రూపాయలు అని తెలుసు. అసలు తెలుసు కాబట్టి 6,250 రూపాయలు అక్కడ తీసుకొచ్చి వేద్దాం. ఇంటూ 6 + PR² R² అంటే 1/5 ఇంటూ 1/5 ఇంటూ 6 + 4R. R అంటే 1/5 ప్లస్ 1/5 హోల్ స్క్వేర్డ్. 1/5 హోల్ స్క్వేర్డ్. 5 × 5 = 25. 6,250 ఇంటూ 1/5 = 25. ఇక్కడ కసాగు కడితే ఇది 5² 25 అవుతుంది. కసాగు 25. ఇక్కడ ఏం లేదంటే 1 ఉన్నట్లు. 1 25లో 25 సార్లు పోతుంది. 25 ఆర్లు 150. 5 25లో 5 సార్లు పోతుంది. 5 4 20.
25 25లో ఒకసారి పోతుంది, ఒకటి ఒకటి. చూడండి 25 ఒకట్లు, 25 25లో 625, 0కి 0. చూడండి 250 ఇంటూ ఇది 171 అవుతుంది బై 25. 25 ఒకట్లు, 25 పదులు. 171 పదులు ఎంతయా? 1710 రూపాయలు. 4 సంవత్సరాలకు చక్రవడ్డీ బారు వడ్డీల మధ్య తేడా కనుక్కోవడానికి ఫార్ములా P ఇంటూ స్మాల్ r స్క్వేర్ ఇంటూ 6 ప్లస్ 4r ప్లస్ r స్క్వేర్. దాంట్లో సబ్స్టిట్యూట్ చేస్తే 1770 రూపాయలు వచ్చింది. ఈసారి ఇంకొకటి ఇస్తాను మీకు. 8,000 రూపాయలపై 5% రేట్ చొప్పున 4 సంవత్సరాలలో చక్రవడ్డీ బారు వడ్డీల మధ్య తేడా ఎంత? చక్రవడ్డీ బారు వడ్డీల మధ్య తేడా ఎంత? ఇది మీరు చేయండి. దీనికి ఆన్సర్ దీనికి 124.05. 124 రూపాయల 5 పైసలు రావాల. అది 4 సంవత్సరాలకు తేడా కనుక్కునే పద్ధతి. 4 సంవత్సరాలకు తేడా కనుక్కోవాలంటే P ఇంటూ స్మాల్ r స్క్వేర్ 6 ప్లస్ 4r ప్లస్ r స్క్వేర్. నెక్స్ట్ మోడల్. కొంత సొమ్ముపై 5% రేట్ చొప్పున 5% రేట్ చొప్పున చక్ర 2 సంవత్సరాలలో చక్రవడ్డీ బారు వడ్డీల మధ్య తేడా బారు వడ్డీల మధ్య తేడా 30 రూపాయలైనా 3 సంవత్సరాలలో తేడా ఎంత? 3 సంవత్సరాలలో తేడా ఎంత? కొంత సొమ్ముపై 5% రేట్ చొప్పున 2 సంవత్సరాలలో చక్రవడ్డీ బారు వడ్డీల మధ్య తేడా 30 రూపాయలైనా 3 సంవత్సరాలలో తేడా ఎంత? కొంత సొమ్ముపై 5% రేట్ చొప్పున 2 సంవత్సరాలలో చక్రవడ్డీ బారు వడ్డీల మధ్య తేడా ఇచ్చి 3 సంవత్సరాల్లో చక్రవడ్డీ బారు వడ్డీల మధ్య తేడా అడుగుతున్నాడు. ఇలాగా 2 సంవత్సరాలకు 3 సంవత్సరాలకు తేడాల నిష్పత్తి తెలుసు కదా మనకు. 3 సంవత్సరాలకు 2 సంవత్సరాలకు తేడాల నిష్పత్తి తెలుసు కాబట్టి ఆ నిష్పత్తి ఉపయోగించి లెక్కలు చేద్దాం. చూడండి, the difference in 2 years D2 is to D3. 2 సంవత్సరాలకు తేడా, 3 సంవత్సరాలకు తేడా 1:3 ప్లస్ స్మాల్ r. స్మాల్ r అంటే ఏంది? స్మాల్ r is equal to capital R by 100. 5/100. 5 ఒకట్లు 5 20 అంటే 1/20 అని వచ్చింది. సో 1:3 ప్లస్ 1/20. దిస్ ఈజ్ ఈక్వల్ టు 1:23 60 ప్లస్ 1 61/20. క్రాస్ మల్టిప్లై చేస్తే 21 20:61 అంటే దీని అర్థం 2 సంవత్సరాలకు తేడా 20 భాగాలు అయితే 3 సంవత్సరాలకు తేడా 61 భాగాలు.
2 సంవత్సరాలకు తేడా 20 భాగాలు అయితే 3 సంవత్సరాలకు తేడా 61 భాగాలు. మనకు లెక్కలో 2 సంవత్సరాలకు తేడా ఇచ్చాడు. 2 సంవత్సరాలకు 30 రూపాయల తేడా వచ్చింది. అయితే 3 సంవత్సరాలకు తేడా ఎంత? 2 సంవత్సరాలకు తేడా 20 భాగాలు, 2 సంవత్సరాలకు తేడా 30 రూపాయలు. మరి 3 సంవత్సరాలకు తేడా 61 భాగాలు ఎంత? 61/20 ఇంటూ 30. 0కి 0 క్యాన్సిల్. 3 1ల 3, 3 6ల 18. అంటే 183/2. 2 9లు 2 1ల 2.5. అంటే ఎంత వచ్చింది? 91 రూపాయి 50 పైసలు. ఈ ప్రాబ్లం మీరు చేయండి. ఇప్పుడు బోర్డు మీద రాసింది చూడండి. కొంత సొమ్ముపై 4% రేటు చొప్పున 2 సంవత్సరాలలో చక్రవడ్డీ బార్ వడ్డీల మధ్య తేడా 4 రూపాయలైనా 3 సంవత్సరాలలో తేడా ఎంత? 2 సంవత్సరాలలో తేడా 4 రూపాయలు అయితే 3 సంవత్సరాలలో తేడా ఎంత? దీనికి ఆన్సర్ 12 రూపాయల 16 పైసలు రావాలి. ఆన్సర్ 12 రూపాయల 16 పైసలు. నెక్స్ట్ కొంత సొమ్ముపై 20% రేట్ చొప్పున 20% రేట్ చొప్పున 20% రేట్ చొప్పున 3 సంవత్సరాలలో చక్రవడ్డీ బార్ వడ్డీ మధ్య తేడా 1280 రూపాయలు. 1280 రూపాయలు అయినా 2 సంవత్సరాలలో తేడా ఎంత? 2 సంవత్సరాలలో తేడా ఎంత? కొంత సొమ్ముపై 20% రేట్ చొప్పున 3 సంవత్సరాలలో చక్రవడ్డీ బార్ వడ్డీల మధ్య తేడా 1880 రూపాయలు. 20% రేట్ చొప్పున 3 సంవత్సరాలలో కాలం ఎన్ అయితే 3 సంవత్సరాలలో చక్రవడ్డీ బార్ వడ్డీల మధ్య తేడా డిఫరెన్స్ ఇన్ 3 years 1280 రూపాయలు అయితే 2 సంవత్సరాలలో తేడా ఎంత అంటున్నాడు. ఈ లెక్కలో ఇంతకు ముందు లెక్కలో 2 సంవత్సరాలకు తేడా ఇచ్చి 3 సంవత్సరాలకు తేడా అడిగాడు. ఈ లెక్కలో 3 సంవత్సరాలకు తేడా ఇచ్చి 2 సంవత్సరాల్లో తేడా అడుగుతున్నాడు. 3 సంవత్సరాల్లో తేడాకి 2 సంవత్సరాల్లో తేడాకి నిష్పత్తి D2:D3 ఎప్పటిలాగానే మామూలుగా కనుక్కుందాం. 1:3 ప్లస్ స్మాల్ ఆర్ అంటే 20/100 21లు 25లు దట్ ఈస్ 1/5.
5 మూళ్ళ 15 ప్లస్ 1 16/5 భాగించి 5 యువతలకు వస్తే గుణిస్తుంది 5 ఒకట్ల 5:16. అంటే దీని అర్థం 2 సంవత్సరాలకు తేడా 5 భాగాలు అయితే 3 సంవత్సరాలకు తేడా 16 భాగాలు. మనకు లెక్కలో 3 సంవత్సరాలకు తేడా 1280 రూపాయలు అని ఇచ్చాడు. ఇక్కడ 3 సంవత్సరాలకు తేడా 16 భాగాలు అని తెలుసు. అంటే ఈ 16 భాగాలే 1280 రూపాయలు అయితే 2 సంవత్సరాల తేడా 5 భాగాలు ఎంత? 1680. 5 × 80 580 400. మీకు ఇంకొక లెక్క ఇస్తాను, మీరు ట్రై చేయండి. కొంత సొమ్ముపై 10% రేట్ చొప్పున 3 సంవత్సరాలలో చక్రవడ్డీ బారు వడ్డీల మధ్య తేడా 155 రూపాయలు. 155 రూపాయలు అయినా 2 సంవత్సరాల్లో తేడా ఎంత? 2 సంవత్సరాల్లో తేడా ఎంత అంటున్నాడు. 3 సంవత్సరాల్లో తేడా ఇచ్చి 2 సంవత్సరాల్లో తేడా అడుగుతున్నాడు. ఇంతకు ముందు చేసినట్లు చేయండి. ఆన్సర్ 50 రూపాయలు రావాలి. 50 రూపాయలు. నెక్స్ట్ మోడల్. కొంత సొమ్ముపై 3 సంవత్సరాలలో 2 సంవత్సరాలలో చక్రవడ్డీ బారు వడ్డీ మధ్య తేడాల నిష్పత్తి మధ్య తేడాల నిష్పత్తి 61:20 అయినా రేటు ఎంత? కొంత సొమ్ముపై 3 సంవత్సరాలలో 2 సంవత్సరాలలో చక్రవడ్డీ బారు వడ్డీల మధ్య తేడాల నిష్పత్తి 61:20. 3 సంవత్సరాలలో 2 సంవత్సరాలలో చక్రవడ్డీ బారు వడ్డీల మధ్య తేడాల నిష్పత్తి 61:20 అయినా రేటు ఎంత అంటున్నాడు. అంటే మనకు 3 సంవత్సరాలకు 2 సంవత్సరాలకు D3ని ముందు తీసుకున్నాం, D2ని వెనక తీసుకున్నాం. D3 అంటే 3+R:1. ఇది దేనికి సమానం? 61:20కి సమానం. ఈ రెండు ఈక్వల్ గా ఉన్నాయి. ఇక్కడ 2 నిష్పత్తులు సమానం కాబట్టి అనుపాతంలో ఉన్నట్టు. అంత్య పదాల లబ్ధము మధ్య పదాల లబ్ధానికి సమానం. 20 మూళ్ళు 60 ప్లస్ 20 × R 20R 61 ప్లస్ 60 అవతలకి వెళ్తే -60. అప్పుడు 20R = 61 - 60
ఆర్ గుణించే 20 యువతలకు వస్తే భాగిస్తుంది 1/20. ఇది స్మాల్ ఆర్. కానీ మనకు కావాల్సింది క్యాపిటల్ ఆర్. క్యాపిటల్ ఆర్ రావాలంటే స్మాల్ ఆర్ని 100తో గుణించాలి. ఇంటూ 100. 21లు 25లు. దట్ ఈజ్ ఈక్వల్ టు 5%. నెక్స్ట్ 16:5 అయితే ఇంకొక లెక్క ఇది. 3 సంవత్సరాలలో 2 సంవత్సరాలలో చక్రవడ్డీ బారు వడ్డీల మధ్య తేడాల నిష్పత్తి 16:5 అయినా రేటు ఎంత అంటున్నాడు. దీనికి ఆన్సర్ 20% రావాలా. 20% రావాలా. ఇది ట్రై చేయండి. నెక్స్ట్ మోడల్. కొంత సొమ్ముపై సాధారణ వడ్డీ చొప్పున రెండు సంవత్సరాలలో 10% రేట్ చొప్పున అగు బారు వడ్డీ 200 రూపాయలు అయినా చక్రవడ్డీ ఎంత అగును? కొంత సొమ్ముపై సాధారణ వడ్డీ చొప్పున 2 సంవత్సరాలలో 10% రేటునకు బారు వడ్డీ 200 రూపాయలు అయినా చక్రవడ్డీ ఎంత? 2 సంవత్సరాలలో 10% రేటు చొప్పున బారు వడ్డీ 200 రూపాయలు. బారు వడ్డీ 200 రూపాయలు అయితే చక్రవడ్డీ ఎంత అవుతుంది? 2 సంవత్సరాలలో 10% రేటున బారు వడ్డీ 200 రూపాయలు అయితే చక్రవడ్డీ ఎంత అవుతుంది? దీనికి ఒక చిన్న ఫార్ములా ఉంది చూడండి. చక్రవడ్డీ కావాలంటే, కాంపౌండ్ ఇంట్రెస్ట్ కావాలంటే r + 200/200 ఇంటూ సింపుల్ ఇంట్రెస్ట్. ఇది ఫార్ములా. చూడండి, r అంటే రేటు, క్యాపిటల్ ఆర్ఏ కాబట్టి 10 + 200/200 ఇంటూ సింపుల్ ఇంట్రెస్ట్ 200. 200కు 200 క్యాన్సిల్, దట్ ఈస్ 210. ఇది ఒక పద్ధతి. ఫార్ములా లేకుండా చేద్దాం. చూడండి ఎలాగో. 2 సంవత్సరాలకు 200 రూపాయలు బారు వడ్డీ అయితే చక్రవడ్డీ 2 సంవత్సరాలకి ఎంత అవుతుంది? 2 సంవత్సరాలకు బారు వడ్డీ 200 రూపాయలు అయితే
2 సంవత్సరాలకు చక్రవడ్డీ ఎంత అవుతుంది అంటున్నాడు. చూడండి, బార్ వడ్డీ అంటే సింపుల్ ఇంట్రెస్ట్ ఫర్ 2 years. 2 years కి 200 అంటే ఒక్కొక్క సంవత్సరానికి ఎంత వస్తుంది? బార్ వడ్డీ సింపుల్ ఇంట్రెస్ట్ ఎవ్రీ ఇయర్ టోటల్ 2 years 200 రూపీస్. 2 సంవత్సరాలకు గాను 200 రూపాయలు అయితే ఒక్కొక్క సంవత్సరానికి ఎంత వస్తుంది అంటే మొదటి బార్ వడ్డీ అనేది ప్రతి సంవత్సరానికి సమానం కాబట్టి మొదటి సంవత్సరానికి 100 రూపాయలు అయితే రెండవ సంవత్సరానికి కూడా 100 రూపాయలే అవుతుంది. మొత్తం మీద 200 రూపాయలు. ఇది బార్ వడ్డీ. అయితే చక్రవడ్డీ ఎంత అంటే మొదటి సంవత్సరానికి బార్ వడ్డీ ఎంత అయితే అవుతుందో చక్రవడ్డీ కూడా అంతే అవుతుంది. మొదటి సంవత్సరానికి బార్ వడ్డీ చక్రవడ్డీ రెండు సమానమే కాబట్టి బార్ వడ్డీ 100 రూపాయలు అయితే చక్రవడ్డీ సింపుల్ ఇంట్రెస్ట్ 100 రూపీస్ అయితే కాంపౌండ్ ఇంట్రెస్ట్ కూడా 100 రూపీస్ అవుతుంది. నెక్స్ట్ రెండవ సంవత్సరానికి వడ్డీపై వడ్డీ రావాలా. ఇక్కడ మొదటి సంవత్సరానికి 100 రూపాయలు అసలుగా తీసుకుంటే రెండవ సంవత్సరానికి చక్రవడ్డీ ఏమవుతుంది? రేట్ ఎంత? 10% రేటు కాబట్టి ఈ 100 రూపాయలపై వడ్డీపై వడ్డీ రావాలి. 100 ఇంటూ చక్రవడ్డీ 10% రేట్ అయినప్పుడు చక్రవడ్డీ 110/100. ఈ 100కి 100 క్యాన్సిల్, దట్ ఈజ్ 110. 100 ప్లస్ 110 210. సో అది ఆన్సర్. చూడండి, చాలా సింపుల్ లాజికల్ మెథడ్. దీనికి ఫార్ములా ఉండదు, ఏముండదు, జస్ట్ లాజిక్. లాజిక్ ఏంటంటే 2 సంవత్సరాలకు బార్ వడ్డీ 200 రూపాయలు అంటే ప్రతి సంవత్సరానికి సమానంగా ఉంటుంది కాబట్టి మొదటి సంవత్సరానికి 100, రెండవ సంవత్సరానికి 100. కాంపౌండ్ ఇంట్రెస్ట్ చక్రవడ్డీ అనేది బార్ వడ్డీ అనేది మొదటి సంవత్సరానికి 2 సమానంగా ఉంటాయి కాబట్టి మొదటి సంవత్సరానికి బార్ వడ్డీ ఎంత అవుతుందో చక్రవడ్డీ కూడా అంతే అవుతుంది. కాబట్టి ఇది 100 అయితే ఇది కూడా 100. నెక్స్ట్ రెండవ సంవత్సరానికి చక్రవడ్డీ ఏమైంది? ఈ వడ్డీపై వడ్డీ రావాలా. వడ్డీపై వడ్డీ అంటే 100 రూపాయలు 10% రేటు కాబట్టి 110/100 అవుతుంది. 100కి 100 క్యాన్సిల్ చేస్తే 110, అదే 210 రూపాయలు. కాబట్టి బార్ వడ్డీ 200 రూపాయలు అయితే చక్రవడ్డీ 210 రూపాయలు అవుతుంది. ఇలాంటిది మీకు ఇంకొకటి ఇస్తాను, చేయండి. కొంత సొమ్ముపై సాధారణ వడ్డీ చొప్పున 2 సంవత్సరాలలో 20% రేట్ చొప్పున 20% రేట్ చొప్పున బార్ వడ్డీ 80 రూపాయలైనా చక్రవడ్డీ ఎంత అగును? బార్ వడ్డీ 80 రూపాయలు అయితే చక్రవడ్డీ ఎంత అగును అంటున్నాడు. దీన్ని మీరు హోంవర్క్ చేయండి. హోంవర్క్ అంటే మీరు సొంతగా ట్రై చేయండి. ఆన్సరు 88 రూపాయలు. 88 రూపాయలు. నెక్స్ట్, ఇప్పుడు నెక్స్ట్ మోడల్. కొంత సొమ్ముపై కొంత సొమ్ముపై 10% రేట్ చొప్పున 10% రేట్ చొప్పున
3 సంవత్సరాలలో 3 సంవత్సరాలలో అగు బారు వడ్డీ 120 రూపాయలు అయినా చక్రవడ్డీ ఎంత? చక్రవడ్డీ ఎంత? కొంత సొమ్ముపై 10% రేటు చొప్పున 3 సంవత్సరాలలో అగు బారు వడ్డీ 120 రూపాయలు. 3 సంవత్సరాలలో అగు బారు వడ్డీ 120 రూపాయలు అయితే చక్రవడ్డీ ఎంత అవుతుంది? చక్రవడ్డీ ఎంత అవుతుంది అంటున్నాడు. చూడండి, 3 సంవత్సరాలలో బారు వడ్డీ సింపుల్ ఇంట్రెస్ట్ 3 సంవత్సరాలకి 120. 3 సంవత్సరాలకు 120 రూపాయలు అంటే ఒక్కొక్క సంవత్సరానికి 40 రూపాయలు. కాబట్టి మొదటి సంవత్సరానికి 40 రూపాయలు, రెండవ సంవత్సరానికి 40 రూపాయలు, మూడవ సంవత్సరానికి కూడా 40 రూపాయలు. మొత్తం కలిపితే 120 రూపాయలు. 3 సంవత్సరాలకు కలిపి 120 రూపాయలు. అదే కాంపౌండ్ ఇంట్రెస్ట్, చక్రవడ్డీ. మొదటి సంవత్సరానికి బారు వడ్డీ, చక్రవడ్డీ రెండు సమానమే కాబట్టి ఇది 40 రూపాయలు అయితే ఇది కూడా 40 రూపాయలు అవుతుంది. నెక్స్ట్ ఇయర్కి దీనిపై ఎంత రేటు? 10% రేట్ చొప్పున చక్రవడ్డీ రావాలి. 40పై 40 ఇంటూ 10% అంటే 110/100. ఈ సున్నాకి ఇది క్యాన్సిల్ అయితే 44. నెక్స్ట్ ఇయర్కి దీనిపై చక్రవడ్డీ 10% రావాలి. 44 ఇంటూ 110/100. ఈ సున్నాకి ఇది క్యాన్సిల్. 11తో గుణిస్తే 11 44, 48. 10తో భాగించినప్పుడు ఒక అంకి తర్వాత పాయింట్ వస్తుంది. 48.4 మొత్తం కూడితే 132 రూపాయల 132 రూపాయల 40 పైసలు. 132 రూపాయల 40 పైసలు. ఇంకొక లెక్క, కొంత సొమ్ముపై 5% రేట్ చొప్పున 3 సంవత్సరాలలో అగు బారు వడ్డీ 1500 రూపాయలు. 1500 రూపాయలు అయినా చక్రవడ్డీ ఎంత? చక్రవడ్డీ ఎంత? చక్రవడ్డీ ఎంత? దీనికి ఆన్సరు 1576.25. 1576 రూపాయల 25 పైసలు రావాలి. ఇంకొక మోడల్ చెప్పుకుందాం. ఇప్పటిదాకా 2 సంవత్సరాలకు 3 సంవత్సరాలకు బారు వడ్డీ ఇచ్చి చక్రవడ్డీ ఎంత అని అడిగాడు. 2 సంవత్సరాలకు 3 సంవత్సరాలకు బారు వడ్డీ ఇచ్చి చక్రవడ్డీ ఎంత అని అడిగాడు. ఈరోజు క్లాస్ ఇంతటితో ముగిస్తున్నాను. నెక్స్ట్ రేపటి క్లాస్లో మరలా కలుసుకుందాం. అంతవరకు మీరు ఇప్పటి వరకు చూసిన వీడియో మీకు నచ్చినట్లయితే
లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం ద్వారా మీకు ఇన్స్టెంట్గా నోటిఫికేషన్లు అందుతాయి. తద్వారా వీడియోని మీరు ఎంజాయ్ చేయొచ్చు. నేను మీకోసం ఇంత ఉచితంగా ప్రయత్నం చేస్తున్నాను. మీరు నా కోసం చేయవలసిందల్లా జస్ట్ సబ్స్క్రైబ్ చేయటం మాత్రమే. దీనివల్ల మీకే లాభము. నేను అంతకంటే ఉత్సాహంగా పనిచేసి ఇంకా మరిన్ని వీడియోలు మీకు అందించడానికి ప్రయత్నిస్తాను. అంతవరకు సెలవు. బాయ్.